ఈ సమయంలో కొద్ది నిమిషాలు నేను ఒక మాట్లాడడానికి ముందుగా కూడి వచ్చిన అందరం మనము ఒక మాట ఆలోచన చేసుకుంటాము. నేను పోయిన వారము ఇంతకుముందు వచ్చినప్పుడు నాకు ఎవరైనా చెప్తారా నేను ఏం బోధించినాను? దాసులో చెప్తానమ్మా. ఇంతకుముందు నేనేం బోధించినాను? గర్వము, దానిపైన నేను వివరించాను. ఇప్పుడు ఇంతకుముందు నా నోట్స్ తిప్పేస్తుంటే ఇది చెప్పడంలో లేదు అని ఆలోచన చేశాను. గర్వం చెప్పినాన్ని. సరే, ఈరోజు మనం సరికొత్త అంశంతో ముందుకు వెళ్తున్నాం కనుక వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని కోరుకోవాలేమో. ఏమా మన ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి? ఈరోజు నేను వచ్చినాను. ఏమా బాగా ఎక్కడ ఉదయం నేను స్నానం చేసుకున్నాను, మంచి నీట్గా పట్టుకేసుకున్నాను, వచ్చినాను. తర్వాత ఈ నీట్గా అయిన వ్యక్తి తప్పు మార్గంలో జీవిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఆలోచించుకోవాలనుకుంటున్నాను. సింపుల్ చెప్పాలంటే అన్యులు ఏం చేసి చెప్పండమ్మా? ప్రతి శనివారం ఏం చేస్తున్నామా? ఏం చేస్తాడు? అన్యులు వాళ్ళు ఇంటి వాటిలో చూసుకుంటారు. శనివారం ఏం చేసినా తలస్నానం తీసుకుంటారు, మంచిగా పిల్లలు స్నానం చేస్తారు, పరిశుద్ధులుగా ఉండడానికి, వాళ్ళు జీవించడానికి ఆలోచన చేస్తారు. మనం కూడా ఆదివారం నాడు
ఎలా ఉంటున్నామని ఆలోచించుకుంటే పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించాలని మనం అనుకుంటాము, ఆలోచన చేస్తాము. ఈరోజు వాటి విషయంలో మనం ఆలోచన చేసుకుందాం. అసలు ఏది పరిశుద్ధమైన జీవితము గమనించుకోవాలి. మనం అసలు ఎలా జీవిస్తే మనం పరిశుద్ధులుగా ఉంటాము, ఎలాంటి నడత నడిస్తే మనం పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఇక ఈ బైబిల్ పక్క పెట్టి ఏం పక్క పెట్టామా ఈ బైబిల్ను పక్క పెట్టి అనేక మంది జీవిస్తారు. వారి జీవితంలో వారి ఆలోచనలు ఏమనుకుంటారంటే ఏదో తెల్లబట్టలు వేసుకుంటేనే పరిశుద్ధులం. ఏమనుకుంటాము తెల్లబట్టలు వేసుకుంటేనే పరిశుద్ధులం. ఒకటి ఆదివారం గుడికి పోతేనే పరిశుద్ధులం అని అనుకుంటాం. ఎప్పుడమ్మా ఆదివారం గుడికి పోతేనే పరిశుద్ధులము, లేదా గట్టిగా హల్లెలూయా అంటేనే పరిశుద్ధులము, లేదా ఇంకా ఆలోచన చేసుకుంటే పాటలు పాడితేనే పరిశుద్ధులము. ఇలా రకరకాల ఆలోచనలు. కానీ వాస్తవంగా మనం పాటలు పాడినా పరిశుద్ధులం కాలేము, తెల్లబట్టలు ధరిస్తున్నా పరిశుద్ధులం కాలేము, హల్లెలూయా అని చెప్పి కూడా పరిశుద్ధులము కాలేము. బైబిల్ చెప్పే పాటలు అన్నీ దాని ప్రకారం జీవిస్తేనే పరిశుద్ధులము. ఎవరి మాటలు రాకేష్ మాటలు కాదు, దేవానంద మాటలు కాదు. ఎవరి మాటలమ్మా ఈ బైబిల్లో రాయబడిన మాట విని దీని ప్రకారం జీవిస్తేనే నువ్వు పరిశుద్ధులవు. అయితే ఎలా జీవించాలి, ఒక పరిశుద్ధుడు ఎలా జీవించాలి అని ఆ మాట పైన మనము ఆలోచించుకుంటున్నాం. మనం అందరం మంచి వాళ్ళు తెలుసమ్మా. ఈ లోకంలో మనం ఎలాంటి వాళ్ళమ్మా? అందరము బోలేసు మహారాజ్కి జై, బోలేసు మహారాజ్కి జై. ఎవరైనా కానీ నేను తప్పు చేస్తాను, నేను పాపం చెప్తారమ్మా? ఏమంటాము? నేను మంచోన్ని, ఈ వ్యక్తి కంటే నేనే మంచోన్ని, నా భార్య కంటే నేనే మంచోన్ని, నా పిల్లల కంటే నేనే మంచోన్ని, ఎదుటివాడి కంటే నేనే మంచోని చెప్తున్నాను. కానీ వాస్తవంగా మనము ఎలాంటి జీవితం జీవిస్తున్నాం ఆలోచించుకోలేకపోతున్నాం. చూడండి, బైబిల్ ఒక మాట చూసి మనము ప్రారంభిస్తున్నాం. దావీదు రాసిన కీర్తన 24వ కీర్తన, దావీదు రాసిన 24వ కీర్తన, దావీదు రాసిన 24వ కీర్తన. ఒకసారి 4వ వచనాల్లో భక్తుడు ఏమంటారు చూస్తాం. అక్కడ వ్యర్థమైన దాని యందు ఏమా ఏదైనా వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయుటకు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఎలాంటి వాడమ్మా? జీవించడం ఎలా జీవించాలమ్మా? వ్యర్థమైన దానిపైన ఆలోచన చేయక ఎలాంటి మాట? నిర్దోషమైన చేతులు. ఏమన్నా ఈ నిర్దోషమైన చేతులు అనే మాట ఎప్పుడు గుర్తొస్తామా? చెప్పండి, ఎప్పుడు వస్తాము? గుర్తామా? తెలుసా? నిర్దోషమైన చేతులు ఎప్పుడు గుర్తొస్తామా? బైబిల్లో ఎక్కడ చేస్తున్నా మాట? నిర్దోషమైన చేతులు ఎక్కడ చేస్తుంది తెలుసా? ఎక్కడ? యేసు డబ్బులు పట్టుకోబోయేటప్పుడు పిలాతు ఏం చేస్తాడమ్మా? పిలాతు ఏం చేస్తాడు? తన చేతులు కట్టుకుంటాడు. ఏమని కట్టుకుంటాడు? ఈ పాపము నాది కాదు అని ఆలోచనతో తమ చేతులు కట్టుకుంటాడు. నిర్దోషమైన చేతులు. ఒక కుటుంబంకి
బాధకరంగా నువ్వు చేస్తే దానికి సంబంధించిన పాపం నీ పైన నీటి వారి పైన ఉంటుంది. అయితే నీ చేయాలమ్మా నిర్దోషమైన చేతులు, దోషము లేని చేతులు. ఎలాంటి చేతులమ్మా? దోషము లేని చేతులు. ఒకవేళ మన చేతులు బాగున్నాయి, ఈరోజు నా చేతులు తెల్లగా ఉన్నాయమ్మా, తెల్లగుంటాయి పైనమ్మా, తెల్లగుంటాయి పైన చేతులు తెల్ల తీసుకోవాలంటే ఏమైనా చూసుకోవచ్చు చేతులకు. కానీ వాస్తవంగా నిర్దోషమైన చేతులు తీసుకోవాలంటే చాలా కష్టమైన జీవితము. ఒక పరిశుద్ధునికి ఎలా ఉండాలంటే తమ చేతుల్లో దోషం ఉండకూడదు. ఏమనుకుంటామా? పరిశుద్ధుని చేతులు ఏమనుకుంటామా? అక్కడ ఒకసారి పరిశుద్ధుని చేతుల్లో పలకండి. పరిశుద్ధుని చేతుల్లో దోషం ఉండకూడదు. పరిశుద్ధుని చేతుల్లో దోషము ఉండకూడదు. నీ చేతులు దోషం ఉందంటే దాని అర్థం ఏముందంటే నువ్వు పరిశుద్ధుడవు. బైబిల్లో 12 మంది శిష్యులు ఉన్నారు. దోషం ఉందా అంటే వారి చేతులు దోషం లేదు, వారి చేతులు పరిశుద్ధులు. వారు పరిశుద్ధులు కనుకనే దేవుడు వారి మాట విన్నాడు. నీవు కూడా అనేక సార్లు అనుకుంటావు, ప్రభువా నా మాట ఆలకించుము, ప్రభువా నన్ను చూడని అనుకుంటాం మనము. కానీ దేవుడు చూసేవి ఎప్పుడు చూస్తాడంటే మన చేతులు పరిశుభ్రంగా ఉంటేనే దేవుడు చూస్తాడు. బోలేసు మహారాజ్కి, బోలేసు మహారాజ్కి. మాట్లాడుకోమా రెండవ మాట చూస్తాం. అదే దావీదు రాసిన కీర్తన 51వ కీర్తన, 51వ కీర్తన 10వ వచనం చూద్దామా. అక్కడ భక్తుడు ఏమంటున్నాడు? 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములలో స్థిరమైన మనసును నూతనంగా. ఏమంటుంది చక్కగా? ఏమంటున్నాడు మనసును? ఏమంటున్నాడమ్మా? మరోసారి దేవా నా యందు ఏ విధంగా శుద్ధ హృదయము. మనుషుల్లో శుద్ధ హృదయం లేకుండా ఏవేవో చేస్తే అది దేవునికి హేయము. దేవునికి ఏంటమ్మా? హేయము. హృదయం శుద్ధి లేకుండా ఏమి చేసే లాభం లేదు. ఏం చెప్పానమ్మా? సందర్భం ఏం చెప్పానమ్మా? ఫస్ట్ ఏముండదమ్మా? మన చేతుల్లో నిర్దోషము. మన చేతులు ఎలా ఉండాలమ్మా? నిర్దోషం అంటే దోషం లేని చేతులు మనం ఉండాలంట. రెండోది శుద్ధ హృదయము. ఏమన్నా? రెండోది శుద్ధ హృదయం అంటే పాపము లేని హృదయము, పాపపు ఆలోచన లేని హృదయము, మంచి హృదయము. యేసయ్య బిడ్డలుగా మనం జీవిస్తే మంచి హృదయం కలిగి జీవించాలి. ఎప్పుడైతే అలా జీవిస్తావో అప్పుడు నీవు పరిశుద్ధుడవు, నేను పరిశుద్ధుని. అప్పుడే ప్రభువు మన మాట వింటాడు. ఇవి లేకుండా మనం ఏం చేసే లాభం లేదు. సామెత తెలుసమ్మా? సామెత ఈ గినిషంలు ఉంటాయమ్మా, గినిషంలు నీళ్ళతో తప్పున వాడేస్తే సపరేట్ ఎక్కువ వస్తుందా? ఉత్తనే వాడేస్తే సపరేట్ ఎక్కువ వస్తుందమ్మా? ఉట్టిగా వాడేస్తే డమా డమా సపరేట్ వస్తుంది. నీళ్ళు దాన్ని ఏదో పెట్టి వాడేస్తే సపరేట్ రాదు. అలాగే మన జీవితంలో కూడా ఉదయం ఎలా ఉండాలంటే కపటం లేని జీవితం కాదు, శుద్ధమైన చేతులు, నిర్దోషమైన చేతులు, పాపం లేని జీవితము, అన్యాయం లేని జీవితం జీవించమని దేవుని ఒక మాట కోరుతుంది. ఈరోజు అనేక మంది ఈరోజు చెప్తున్నాం అంటే ఈరోజు ఉదయం నుంచి మా ఫోన్లో మీ ఫోన్ ఉదయం అనుకున్నాను నేను ఎక్కడికి పోతే బాగుంది ప్రభావ, మా ప్రార్థన అయిపోయింది, ఫ్రీగా ఉన్నాను, ఎక్కడ ఉండి బాగుందని అనుకుంటూ కూర్చున్నాను. అప్పుడే దేవాలయానికి ఫోన్ తీశాడు. దేవాలయంలో అనుకున్నాడు నా ఇప్పుడు వచ్చి బాగుంది ఆలోచించుకున్నాడు అనుకోని కూర్చుంటా. శుద్ధమైన హృదయం అంటే ఎక్కడో పోతే రాదు. ఈ నుంచి మంది చూస్తారు ఎక్కడో ఉంటుంది. బుద్ధి పోతాం గంటలు గంటలు మోకాలు ప్రార్థన చేస్తాం, కానీ
నడుములో ఏముందంటే ముడతాలు ఉంటుంది. ఏముంటుందా నడుములో? నడుముకి ఏముంటామా? నడుముకి ఏముంటుంది? ముడతాల. మోకాలు ప్రార్థన చేస్తాడు. దేవుడు ఉంటాడా ప్రార్థన? నడుము ముడతాలు, మోకాల ప్రార్థన దేవుడు వింటాడా? వింటాడా? చెప్పండి కాదు. నీ ముందుగానే మనసే బాగాలేదు, నీ జీవితం బాగాలేదు, దేవుడి పైన ఆధారపడితే దేవుడిని ప్రార్థన వింటాడా అని చెప్పి విన్నాడు దేవుడు. కనుక ఆలోచించబడిపోతున్నాడు. మన జీవితం ఎలా ఉంది, మనం ఎలాంటి వాళ్ళము, మన చేతులు నిర్దోషమైనవా? ఫస్ట్ మాట. రెండో మాట ఏం చెప్పానమ్మా మీకు? ఎలా ఉన్న హృదయం ఎలా ఉంటుందమ్మా? శుద్ధ హృదయం కలిగి చూస్తున్నాను. ఈ రెండు లేకుండా మనం ఏం చేయలేము. కనుక ప్రతి వారు సంఘంలో మనం ఆలోచించుకోవాల్సిన మాట ఇదే. మన చేతులు బాగుండాలి, తర్వాత మన హృదయం బాగుండాలి. యథార్థమైన మనసుతో ప్రార్థన చేస్తే దేవుడి కష్టంగా ఆశీర్వాదించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం లోపలికి వెళ్తున్నాం కనుక జాగ్రత్తగా నేను ఆలోచించకపోతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి ఒకసారి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉందో, ఎవరి హృదయం అయితే మంచిగా ఉందో, ఎవరి హృదయంలో కపటము లేని హృదయం ఉందో అలాంటి హృదయము దేవుని చూస్తుంది. అలాంటి హృదయము దేవునికి ఇస్తాము. అలాంటి హృదయానికి దేవుడు కోరుతున్నాడు. అలాంటి వారు దేవుని చూస్తారని తెలుగు ఒక మాట చెప్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఇది విచిత్రం చూడండి ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కనుక దేవుని భయంతో సంపూర్ణము చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కర్మజము నుండి మనలను పవిత్రులుగాను చేసుకుందాము. అంటే పవిత్రులు చేసుకోవాలంటే పౌరు గారికి అన్నమాట ఏంటంటే నీ హృదయంలో నీ శరీరంలో పవిత్రులు చేసుకోవాలంటే ఏదో స్నానం చేసి రాదు, ఏదో వేషం వేసుకుంటే రాదు. ఏమా స్నానం వేసుకుంటే రాదు, వేషం వేసుకుంటే రాదు. ఏం చేసుకున్నాడమ్మా? శుద్ధ హృదయం కలిగి ఉండాలి. తర్వాత నిర్దోషమైన చేతులు. ఈ రెండు ప్రాముఖ్యము. నేటి సంఘంలో శుద్ధమైన చేతులు ఉంటున్నాయా? ఆలోచన చేయమని కోరుతున్నాను. దేవుడు అడుగుతున్న మాట అయితే నీ చేతులు బాగున్నాయా? నీ హృదయం బాగుందా? దేవుడు అడుగుతున్నాడు. అలా లేనప్పుడు ఆ సంఘం పరిశుద్ధమైన సంఘము కానీ కాదు, ఆ కుటుంబము పరిశుద్ధమైంది కానీ కాదు. కనుక ఆలోచన కోరుతున్నారు. ఇంకా పౌలు గారు ఏమంటారు? ఫిలిప్పీ సంఘం ఏమంటారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము ఒకసారి 14 నుంచి మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరాపరాధులను నిష్కపటములను అనిందులైన దేవుని కుమారులైనట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యము చేయుడి. ఎంత మంచి మాట, ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ తెలుసమ్మా? ఏమంటున్నాడమ్మా? పౌలు గారు తన మాటలో తన వాక్యం అంటున్న మాట, తన మాటలో గట్టిగా అంటున్న మాట ఏమంటున్నాడు? మీరు మూర్ఖమైన ఏదమ్మా? మూర్ఖమైన వక్ర జనుల మధ్య నిరాపరాధులను నిష్కపటములను అనిందులైన దేవుని కుమారులైనట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. తర్వాత అట్టి జనముల మధ్య
మీరు మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయకరముగా కలుగును. పౌలు ప్రయాసం అదే, ఆ కాలంలో సంఘంలో పౌలు కష్టం అదే, పౌలు బాధంతా అదే. సంఘం వెళ్తున్నాడు, ఆ సంఘం విడిచిపెట్టి పోయిన తర్వాత మళ్ళా సంఘం చెడిపోతుంది. కుటుంబంలో పోయిన తర్వాత ఆ కుటుంబంలో దేవుడు మాట్లాడించాక ఆ కుటుంబం నుంచి పౌరు బయటికి రాగానే మళ్ళీ ఆ కుటుంబం చెడిపోతుంది, ఆలోచించబడిపోతున్నారు. అదే పరిస్థితి. కనుక మనకు దేవుడు చెప్పిన మాట ఇదే ప్రాముఖ్యమైనది. ఎలా ఉండాలి మన చెప్పినమ్మా? మన చేతులు ఎలా ఉండాలంట? నిర్దోషమైన చేతులు ఉండాలి. రెండో మాట శుద్ధ హృదయం కలిగి మనం జీవించాలి. ఈ రెండు ప్రాముఖ్యమైన యంత్రాలు. ఈ రెండు ఉంటేనే అతను కానీ ఆమె కానీ నేను కానీ మనము పరిశుద్ధంగా జీవించగలమని దేవుని ఒక మాట సూచిస్తుంది. ఇంకా చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం సరేనా? 5వ వచనంలో ఉపదేశ సారమేనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు నుడిగా పలుకు వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి ఏమంట అంటే ఆ కాలంలోనే తిరిగింది, అంతేగాని ఈ కాలంలో కాదు. ఏ కాలంలో? ఆ కాలంలోనే ఉంది. పరిశుద్ధత అంటే ఏంటంటే ఆ కాలంలో వేషం వేసుకున్నారు. పౌలు కాలంలోనే ఎలా జీవించాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలనుకుంటే ఇది వేషం వేసుకున్నారు అంతే. ఒకటి తెల్లబట్టలు అంటాడు, ఒకటి నల్లబట్టలు అంటాడు, ఒకడు ఈ మాట అంటాడు, ఒకడు ఆ మాట. ఇది కాదు పరిశుద్ధత. బైబిల్ సూటికి చెప్తుంది ఈ విషయంలో. నేను అనేక సంఘాలు పోతాను అనుకుంటున్నా. ఒక సంఘంలో పోయి పరిశుద్ధమైన విషయం బోధిస్తున్నప్పుడు ఏమైంది సందేహమ్మా? బోధిస్తున్నా ఒక ఆయన ఆత్మవిషయం వచ్చి టపటపట శత్రు కొట్టుచాలేసింది. అది ఆపరిశుద్ధమ్మా, అది ఆత్మాభిషేకం. తప్పు. అది ఆత్మాభిషేకం వస్తే టపటప సపట్టు కాదు. ఆత్మాభిషేకం వస్తే అనేక మందికి క్రీస్తు వైపు నడిపిస్తావు, నీతిగా జీవిస్తావు, న్యాయంగా జీవిస్తావు, నమ్మకంగా జీవిస్తావు. అది వదిలేసుకొని టపటపటపటపట కొట్టుకోవడం కాదమ్మా. సంఘంలో నాటి బోధ రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రోజుల్లో పౌలు అది చెప్పాడు. నమ్మినేది ఎవరు? ఇదేప్పుడు అంటారు, తర్వాత నాదే జీవితం, నాదే అన్నమాట. కనుక ఆలోచించమని కోరుతున్నాను. నేటి దినంలో ఈ 2025 సంవత్సరంలో మన జీవితంలో మార్పు రావాలి. అజ్ఞాన కాలం కనుక వదిలేసుకున్నాం, కానీ నేటి దినంలో జ్ఞానయుక్తమైన బోధ కావాలి. దేవుడు కోరిక అదే. మన చేతులు బైబిల్ ఇచ్చాడు దేవుడు. చదవలేకపోతున్నాము. కనుక ఆలోచించమని కోరుతున్నాను. ఏమైనా సందర్భం ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం గమనించమని కోరుతున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఇది మార్చుకోండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు 1వ అధ్యాయము ఒకసారి 22వ వచనం చదవండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 22వ వచనం. అక్కడ కూడా చాలా చక్కటి మాట ఉంటుంది. పేతురు గారు చెప్తున్న మాట 1:22.
మీరు క్షయబీజం నుండి మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవముల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక పుట్టింపబడిన వారు. అక్షయ బీజం అంటే ఏంటమ్మా? అక్షయ బీజం అంటే ఏంటి? అక్షయమైందండి. అక్షయమైందండి చెడిపోయింది, పర్మనెంట్. అక్షయ బీజం అంటే పర్మనెంట్ సీడ్ అంటారు దాన్ని. ఎప్పుడు చనిపోదు, అక్షయమైంది. వాటి నుంచి మనం ఏమైందన్నమాట కనుక నిష్కపటమైన ఏదమ్మా నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను ఏదంటమ్మా మీ మనసులను పవిత్రపరుచుకొని వారి ఒకరినొకడు హృదయపూర్వకంగాను ప్రేమించుడి ఇట్లున్నారు. కనుక మనం ఆలోచన చేసుకుంటా, సంఘంలో ప్రేమ తగ్గిపోయింది, సమాజంలో ప్రేమ తగ్గిపోయింది, పరిశుద్ధత లేని జీవితం జీవిస్తున్న సంఘము. చూడడానికి పెద్ద సంఘాలు తెలుసమ్మా, చూడడానికి ఏంటమ్మా పెద్ద సంఘము, కానీ లోపల ఏం లేదమ్మా, లోపల ఏం లేదు, పరిశుద్ధత లేదు, లోపల ఏం లేదు, ప్రేమ లేదు, లోపల ఏం లేదు, మర్యాద లేదు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఈ గ్రామంలో ఎవరు? ఈ ఊరికి మనమే పరిశుద్ధం, కానీ లోపల మాత్రం ఇవన్నీ దేవుడు. నీతి మంత్రులు మనమే, నీతి చెప్పే మనమే, కానీ లోపల మాత్రం లేదు. కనుక ఆలోచన వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధమైన జీవితము గొప్పది, చాలా గొప్పది. ఈ పరిశుద్ధత కోసము అనేక మంది రాళ్ళతో చంపబడ్డారు తెలుసా? వారి జీవిత పరిశుద్ధత కోసము, దేవుని కోసము రాళ్ళతో చుట్టబడ్డారు. నీ విశ్వాసం పొందుతావా, చచ్చిపోతావా అంటే చావడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. కానీ వారి జీవితంలో పరిశుద్ధత మాత్రం ముట్టుకోలేకపోయారు. ఈరోజు అలాంటి జీవితం జీవిస్తున్నామని ఆలోచన చేయకపోతున్నారు. నీవు కానీ నేను కానీ అలాంటి గుణగణాలు కలిగి ఉంటే చాలా గొప్ప వాళ్ళం. ఇంకా చూడమ్మా, 2 పేతురు 3వ అధ్యాయము 14 వచనంలో సరి చాలా చక్కటి మాట. వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకంగాను నిందారహితంగాను కనబడినట్లు జాగ్రత్త. అని ఎవరు చూడాలమ్మా? ఇప్పుడు ఎవరు? రాకేష్ కాదు, నేను కాదు, దేవానంద్ కాదు, సంగపద కాదు, ఎవరు చూడాలమ్మా? బొలేసు మహారాజ్కి ఈ మాట అర్థమైనది, నీకు ఈ మాట అర్థం కాలేదు నీకు. మనకి ఎవరు చూడాలమ్మా? మనకి ఎవరు చూడాలి? మనం జీవిస్తున్నాము. ఇప్పుడు సపోజ్ మనం బియ్యం తీసుకున్నాము, చాటలు బియ్యం వేసుకున్నాము, చెరుకుతున్నాము. బియ్యంలో ఎక్కుతాము, ఏమి ఎక్కుతామా? రాళ్ళు, రప్పలు, పురుగులు ఎక్కుతాం, దాన్ని తీసి పారేస్తాము. అలానే మన జీవితంలో కూడా పైనుంచి దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు. చూసినప్పుడు ప్రతి మనిషిలో ఏముందని అక్కడ 14 ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారై ఆయన దృష్టికి దేవుని దృష్టికి నిష్కలంకమును నిందారహితంగా. నిందారహితం అంటే ఒక ఏమంటాము, ఒక రకమైన నింద మనపైన ఉండకూడదు. నీతిగా, న్యాయంగా, యథార్థవంతునాన్ని జీవితం జీవించాలి. నిందారహితంగా కనబడినట్లు. తర్వాత జాగ్రత్తగా పడుడి. మరియు
ప్రభు యొక్క ఆ, అద్భుతమును ఆ, రక్షణాధారమైనదని ఆ. ఎంచుకోండి. అలాగూ అలాగూ మన ప్రియ సహోదరుడైన ఆ, సౌలు కూడా ఆ. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాష్ట్రం ఈ మాట ఆలోచన దేవుని దృష్టిలో మనకు నిందారహితులు గాను నిష్కలంకమైన గాను వ్యక్తి గాను న్యాయమైన వ్యక్తి గాను మనము కనబడాలంట దేవునికి. అప్పుడే దేవుడు మనకు అవమానం ఇస్తాడు. భూలోకంలో ఎంతకాలం బతికినాయన అంటే ఒకడు నేను 100 ఏళ్ళు బతికినాని అనుకుంటాను. 100 ఏళ్ళు ఏం సాధించినామని దేవుడు అడిగినప్పుడు సమాధానం ఏముంది మనతో చెప్పండి ఒకసారి. కొంతమంది పుట్టుకున్న 30 ఏళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళు తెలుసమ్మా. వాళ్ళ లెక్క తక్కువ. 30 ఏళ్ళు జీవించారు కనుక దేవుని దృష్టిలో లెక్క తక్కువ ఉన్నది. మనం 100 ఏళ్ళు జీవించామని పుట్టుకున్న 100 ఏళ్ళు లెక్కించుకోవాలి దేవునికి. 70 ఏళ్ళు జీవిస్తే 70 ఏళ్ళు లెక్కించుకోవాలి. 50 ఏళ్ళు జీవిస్తే 50 ఏళ్ళు లెక్క దేవునికి ఇచ్చుకోవాలి. 50 ఏళ్ళలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు తీసి పక్కన పెడతాంలే. పిల్లలు కనుక ఇచ్చి పెట్టాలి. కట్టిన 30 ఏళ్ళు దేవుడు అడుగుతాడా కదా అంతా లెక్కమ్మా. ఇప్పుడు వచ్చినప్పుడు మా ఇంటికి మా ఆశ్రమకు ఒక 500 రూపాయలు నోటు ఇచ్చినాను. ఏమని చెప్పినా పిల్లగాడు బాగున్నా ఏదైనా తెచ్చిపెట్టామా అని చెప్పి ఇప్పుడు చెప్పు అంటే అమ్మ చెప్పి 5 రూపాయలు నోటు ఇచ్చి ఇచ్చినాను. ఆమె ఫోన్ చేసి నేను పోటీ చేస్తానని చెప్పింది. ఏం చేస్తాను చెప్తున్నా పోటీ చేస్తానని చెప్పింది. పోటీ వండింటది. పిల్లగాడి కీబోర్డ్ కొట్టి అరిచిపోస్తాడు, తింటాడు, ఇన్ని హాయిగా ఉంటాడు. సాయంకాలం నేను ఏమంటానమ్మా నేను ఏమంటా సాయంకాలం పోయి అమ్మా పాస్టర్లో మంచిగా ఉండిందా అమ్మా సూపర్ చేశాను గబగబని హాయిగా పడుకుంటున్నామ్మా. ఏమంటానమ్మా ఏమంటారు అమ్మా పాస్టర్మ గారు నీకు ఎంత ఇచ్చానమ్మా పోయేటప్పుడు 500 ఇస్తానమ్మా. ఏమో మిగిలిందా అర్థమా. దేవుడు కూడా అంతే. జీవించిన కాలం 70 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 10 దినాలైనా 10 సంవత్సరాలైనా ప్రతి దానికి దేవుడు లెక్క కాదు కనుక జీవించే కాలము నువ్వు ఎంతకాలం పరిశుద్ధంగా ఉన్నావు, ఎంతకాలం తెలుసమ్మా. మనం వేసేటప్పుడు ఒక వాగ్దానం చేస్తాం తెలుసమ్మా. ఏమని వాగ్దానం చేస్తాము? ఎంతకాలం నువ్వు ప్రభు ఎందుకు ఉంటావు అంటే ఏమంటామా మనం ఎంతకాలం ఎందుకు మనము జీవితకాలము జీవించలేకపోతున్నారు. ఎందుకంటే భిన్నమైన బోధ సంఘంలో వచ్చింది ఆల్రెడీ. ఏ బోధమ్మా? ఏ బోధ? భిన్నమైన బోధ అంటే ఏంటమ్మా? ఈ బోధ కాక వేరే బోధ దుంకింది. సంఘం ఏం చేసిన సైట్ లైఫ్ పట్టించింది అనమాట. అటు ఇటు వెళ్ళిపోయింది బోధలో. కనుక ఆలోచన ఏది పరిశుద్ధమైన జీవితం అంటే 2 మాట చెప్పినానమ్మా. సింపుల్గా ఉండదని మీకు తిప్పి చెప్పలేను అందుకు డైరెక్ట్గా. ఏముందమ్మా? ఏది పరిశుద్ధమైన జీవితం అంటే ఏదమ్మా? నిర్దోషమైన చేతులు. ఈ ఆదివారం దినమున నీ చేతులు నిర్దోషంగా ఉన్నాయా? పాపంతో కూడిందా? నీ చేతులకు పాపం పట్టిందా? ఆలోచన కోరుతున్నాను. రెండోది ఏం చెప్పానమ్మా? నిష్కపటమైన మనసు. నీ మనసు కపటం లేని మనసు ఉందా? ఆలోచన. యథార్థమైన మనసు ఉందా? గమనించవచ్చు. చివరికి ఒక మాట చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం సరేనా? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని వారిలో ఆయన పవిత్రుడైనట్టుగా తను ఆయన ఈ నిరీక్షణ పుట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రుడిగా చేసుకోవచ్చు. పాపం చేయి ప్రతి వాడును అతిక్రమించును. ఆత్మక్రమమే పాపము. ఈ 3వ వచనం చాలా చక్కగా మాట్లాడుతుంది. 3వ వచనమే టార్గెట్.
ప్రతి వాడు నేను పాపం లేని వాడు అనుకుంటాను. కానీ మనం నిజమేనా? ఎవరు మనం నిజమేనా? దేవుడు ఆకాశం చూస్తున్నాడు. ఏ వ్యక్తి నీతిగా ఉన్నాడు, ఏ వ్యక్తి న్యాయంగా ఉన్నాడు, ఏ వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు, ఏ వ్యక్తి గొప్ప మనసు కలిగి ఉన్నాడు. ఒకవేళ నీవు కానీ అలా హృదయం కలిగి ఉంటే లోకమంతా ఏం చేసి చెప్పాలంటే నేను ఏం చేస్తాడమ్మా రాల్చుకొని పని వేస్తుందా వేసినా పర్వాలేదు, నాకు లోకమంతా రాలేసినా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఎవరి కోసం జీవిస్తాం మనమ్మా? ఎవరి కోసము? దేవుని కోసము. కొన్ని సంఘాలు ఉంది, ప్రేమ లేని సంఘాలు ఉంటుంది తెలుసా? లేవు. నిన్న కలవాలో మాకు మీటింగ్ ఉంది తెలుసా? మంచి మీటింగ్, మంచి సంఘం, పెద్ద సంఘం, కానీ ఆత్మీయంగా ఫస్ట్ డబ్బు ఉంది. చుట్టుముట్టు అన్ని సంఘాలు డబ్బున్న సంఘాలు, నా లోపల మాత్రము ఏం లేదమ్మా, ఏం లేదు లోపల. నీతి లేదు, న్యాయం లేదు, నమ్మకం లేదు, ఇంకా ఏమి లేదు. అసలు దేవుని కోసం నేను చేద్దామని అంటే ఏం చేస్తుంది తెలుసమ్మా? నేను 200 రూపాయలు వేస్తాను అనుకున్నాడు. ఒకడేమో నేను 1,00,000 రూపాయలు అంటాడు. లక్షలు కాదు ఇక్కడ. ఏదమ్మా? దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు అది ప్రాముఖ్యం. దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు అది ప్రాముఖ్యం. నేను అనుకున్నాను నా మనసులో, భగవాను నీకు జీవించలేకపోతున్నాను, నేను నమ్మకంగా జీవించలేకపోతున్నాను, నిర్దోషమైన స్థితిలో నాకు కావాలనుకుంటున్నాను. నిర్దోషమైన కఠినమైన హృదయం నాది, నీలాంటి హృదయం నాకు లేదు అని బాధపడుతూ జీవిస్తున్నాను. ప్రభా నేను నీ కోసం ఏం చేయాలనుకున్నాను నా మనసులో అనుకున్నాను. నా పిల్లోడు 15-16 ఏళ్ళకే క్లియర్గా మరి ప్రభు వైపు నడిపించాను. బాధ సవాల్ చేసిన అంటే ఆ బిడ్డ నువ్వు చేయవచ్చుది ఏ పని కాదు, అయినా నువ్వు ఏ ఉద్యోగం తీసే అవసరం లేదు. నువ్వు ఎక్కడ పోవాలమ్మా? హైబ్రిడ్ ట్రైనింగ్ పోవాల్సింది నువ్వు అంతే. నువ్వు నాకు 1,00,000 చేకపోతే పర్వాలేదు, ఉన్నకాడికి చాలా సంతోషంగా దేవుని సేవ చేయనప్పుడు నేను ఊరుగా దేవుని సేవ అంటే నాకు అన్నోడే, నా పిల్లోడు, నా కొడుకు ఈ మాట అన్నోడే. చివరికి ఏమైంది రాసుకొచ్చాండి, దేవుడి సేవని గొప్పగా తెలుసుకున్నాడు. ఈరోజు సేవ కూర్చోండి అక్కడ ఓటి రాడే వయసులో బయట పట్టించాను. ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసమ్మా? ఎవరి కోసం? దేవుని కోసం. త్యాగం అంటే అది ఒకటి కాదు. నాకు 5 మంది పిల్లలు దేవుడికి ఇచ్చేవాడిని. అలాంటి ప్రేమ అలాంటి ఉన్నాను కనుక ప్రభు సన్నిధిలో ఈరోజు నీవు అనుకోవచ్చిన మాట నెంబర్ 1 ఏమనుకోవాలమ్మా? నీ చేతులు ఎలా ఉంటున్నాయి? నీ చేతులు ఎలా ఉంటున్నాయి? ఎవరి పాపం నీ చేతుల్లో కంటింది? ఆలోచించుకోతున్నాను. ఏ రంగు నోటు నిన్ను మాయ తీసింది? ఆలోచించుకోనుకుంటున్నాను. ఏమమ్మా? ఏ రంగు నోటు నీకు మాయ తీసింది? ఆలోచించుకుంటున్నాను. దాని రెండో మాట ఏమన్నాను? శుద్ధమైన హృదయము. నీ హృదయం శుద్ధమైందా గమనించకపోతున్నాను. నీ మనసు ఎలా ఉంటుంది? కపటంగా ఉంటుందా? క్రోధంగా ఉంటుందా? కోపంతో ఉంటున్నావా? ఆలోచించకపోతున్నాను. కనుక దేవుని దృష్టిలో ఈ 2 ప్రాముఖ్యమైనది. ఈ రెండింటిలో ఎప్పుడైతే నువ్వు అవగొట్టుతావో అప్పుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అది నిజమైన పరిశుద్ధత, అది దేవునికి ఇష్టమైన జీవితము. కనుక అలాంటి హృదయం కోసం జీవించాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మీరు ఆలోచించుకొని పోతున్నారు. 2 నిమిషాలు మీ హృదయాల్లో ఆలోచించుకొని పోతున్నాను. కళ్ళు మూసుకొని పోతున్నాను. 2 నిమిషాలు ఈ ఆదివారం దినమున నేను పరిశుద్ధున్నా అని ఒక ప్రశ్న నీలో వేసుకొని కోరుతున్నాను. ఆదివారం దినమున నేను వచ్చి దేవుని సన్నిధిలో అయ్యో అబ్బో అని మొదలుపెట్టుకోవడం కాదు ప్రాముఖ్యత. 2 గంటలు మొదలుపెట్టుకోవడం కాదు ప్రాముఖ్యత. నేటి దినంలో అనేక మంది ఏడ్చు ప్రార్థన చేస్తారు, కానీ నిజమైన పరిశుద్ధత అది కానే కాదు, నిజమైన జీవితం అది కానే కాదు. 2 దేవుడు చెప్పిన మాట. 1 నిర్దోషమైన చేతులు. నిర్దోషమైన చేతులు. నీ చేతులు ఒకసారి ఆలోచన చేసుకో. ఈ చేతులతో ఎన్ని పాపాలను చేశావు వాటి విషయంలో ఆలోచన చేసుకొని భగవాన్ ఈ తప్పు నేను చేశాను,
ఈ చేతులతోనే కదా నేను మోసం చేశాను, ఈ చేతులతోనే కదా నేను అన్యాయం చేశాను, ఈ చేతులతోనే కదా నేను ఇలాంటి పని చేశాను, ఇలాంటి దానికి నేను పాటుపడ్డాను అని ఆలోచించుకుంటున్నాను. రెండవది కపటమైన మనసు విషయంలో, కపటమైన మనసు, కపటమైన ఆలోచనలు అవి లేకుండా మనం ముందు అడిగేయాలనుకుంటున్నాను. ప్రభు సన్నిధిలో కపటమైన ఆలోచనతో నువ్వు ముందు వెళ్తే దేవుడు నీ మాట వినడు. అది కాదు దేవుడు కోరేది. మంచి హృదయం దేవుడు కోరుతున్నాడు, మంచి మనసును దేవుడు కోరుతున్నాడు, యథార్థమైన మనసు దేవుడు కోరుకుంటున్నాడు. నీకు అన్యాయం చేసే పర్వాలేదు, కానీ దేవుడు నీతో కోరేది మాట యథార్థమైన మనసు తీసివేసి యథార్థమైన మనసు కోసం పరిగెత్తమని కోరుతున్నాడు. దేవుడు ఆకాశం నుండి నేను తెలుస్తున్నాడు, నా కుమారుడు నా కుమార్తె నా మాట వినమని కోరుతున్నాడు. ఆ మాటకు లోబడి ప్రభువా నేను వినాలి. ప్రభువా నీ శరీరంలాగా నేను జీవించాలనుకున్నాను, నీ మాట ప్రకారం నేను జీవించాలనుకున్నాను, యథార్థమైన మనసులా జీవించాలనుకున్నాను, యథార్థమైన గుణంతో నేను జీవించాలనుకున్నాను. నాకు నేర్పించావా అని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు 2 నిమిషాలు సమయం ఇస్తాను. మీరు ప్రార్థన చేసుకుని కోరుతున్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని కోరుతున్నాను. 2 నిమిషాలు దేవుని దృష్టిలో 2 నిమిషాలు యథార్థమైన మనసు కోసం ప్రార్థన. దోషం లేని చేతుల కోసం ప్రార్థన చేయకపోతున్నాను. ఒకవేళ దోషాలు ఉంటే వీటి విషయంలో ప్రార్థిస్తున్నారు. దేవుని కార్యం ఈ ఆదివారం శ్రేష్టమైన ఆదివారం నీకు కావాలంటే ప్రభువా నేను నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపించగలుగుతున్నాను. లోకమంతా నటిస్తుంది బయట, ఆ నటనలో నేను పాలుగా ఉండకూడదు. లోకమంతా నటిస్తుంది ఈరోజు సంఘం అంతా, ఆ సంఘంలో నేను అలాంటి వారు ఉండకూడదు అనుకున్నాను. నేను గొప్పవాడిని, నేను శ్రేష్టమైన వ్యక్తిని, నేను నీ కోసం పిలుపడ్డవాడిని, యథార్థంగా నీ సన్నిధిలో మొదలుపెడుతున్నాను. నటన కాదు దేవునికి కావాల్సింది, క్రియ కావాలి దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నువ్వు ఆ క్రియ పట్టుకుని నడిస్తే సమాజం నిన్ను దూషించవచ్చు, సమాజం నీకు అవమానపరచవచ్చు, కానీ నిలబడమని కోరుతున్నాడు దేవుని కోసం. చాచిన చేరులకు ఎదురు చూచుండెను, వేచిన నీ తన్ కనులు ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటికే తిరిగి రావా, చాచిన చేతులతో ఎదురు చూచుండెను. పరిశుద్ధమైన దేవా నీకు స్తోత్రమైనా ప్రభా, ఈ సమయంలో నీ సన్నిధిలోనైనా ఎత్తు చూపాను ప్రభా. పరిశుద్ధమైన జీవితం అంటే ప్రభా తెల్లబడినది కాదునైనా అని తెలుసుకున్నాను ప్రభా. పరిశుద్ధమైన జీవితం అంటే గట్టిగా ఆటలాడడం కాదు ప్రభా. పరిశుద్ధమైన జీవితం అంటే మాటలు కాదు ప్రాముఖ్యం. పరిశుద్ధమైన జీవితం అంటే నిర్దోషమైన చేతులు ప్రభువా, కపటం లేని మనసు కనుక ప్రభువా ఈ సమయంలో నీవు మాతో మాట్లాడాలనుకుంటున్నావు. అలాంటి జీవితం కోసం ప్రభువా మమ్మల్ని సిద్ధపరచమని కోర్చు. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తుంది. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్.